వరుణుడు వదలట్లేదు, కుండపోత కురిపిస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు దంచుకొడుతున్నాడు. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలు స్తంభించాయి. గుజరాత్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గడిచిన 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. తాజాగా మోర్బీ జిల్లాలోని ధావనా గ్రామంలో వరద నీటిలో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 7 ప్రాణాలను కోల్పోయారు. దీంతో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చనిపోయిన వారి సంఖ్య 28కి చేరుకుంది. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తీవ్రత మాత్రం తగ్గట్లేదు. సౌరాష్ట్రలోని దేవభూమి, ద్వారకా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12 గంటల వ్యవధిలో 5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జామ్నగర్లో 387, అత్యధిక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ద్వారకాలో 95 మందిని సహాయక బృందాలు సురక్షితమైన ప్రాంతాలకు తరలించాయి. ఇప్పటి వరకు 17,800 మందిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఇళ్ల పైకప్పుల పైకి చేరుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, భారత వైమానిక దళం, భారత తీరగస్తీ దళాల సాయంతో రక్షిస్తున్నారు. ఇక గుజరాత్లో వరద కష్టాలను స్వయంగా పరిశీలించారు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రుషికేశ్ పటేల్. వడోదరలోని ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణిస్తూ ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వరదల నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్రానికి అవసరమైన సాయం అందిస్తామని ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇక మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో గుజరాత్లోని జలాశయాలు నిండుకుండల్లా మారాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి పరవళ్లు తొక్కుతున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి.